లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడుండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనుపోబడాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను సలార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచుండనని కేకలు వేసి చెప్పాను. చాలండి. ఈ భాగం మనకి తెలుసు, చాలాసార్లు విన్నాం. ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు లాజరు కథలో ప్రపంచానికి బాగా అర్థమైన సందర్భం అన్నమాట ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి నిజంగా జరిగిన సందర్భమే, కానీ యేసుప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పారు అన్నమాట. ఉపమాన రీతిగా చెప్పారు అది జరిగిన సందర్భం. చూడండి, ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, బేద లాజరు ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు. మంచి కార్లు, లగ్జరీ, చూడండి బిల్డింగులు, ఫ్లాట్లు బాగా ఉన్నాయి. బాగా సుఖం 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 అనుకుని పరిగెడుతున్నాడు. వాళ్ళ ఇంటికాడే చేరాడండి. వాళ్ళ బంధువుడు కాదు, దరిద్రుడు అని ఉంది. అంటే దరిద్రుడు అంటే ఎవ్వరూ లేని వ్యక్తి. లాజరుకి ఎవ్వరూ లేరు అన్నమాట. ఆయన ఒక ఆయనే. తర్వాత పోని నడుస్తున్నాడు అంటే కూడా లేదు, పడి ఉన్నాడు. సర్లే, ఇద్దరు చనిపోయారు. కానీ ఇతను భోజనం ఎట్లా మరి అంటే, ఈ ధనవంతుడు భోజనం చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఆ కింద ఏదైనా మొక్క పడితే ఆ రొట్టె మొక్క నిదానంగా వెళ్ళి తీసుకుని దాంతోనే సరిపెట్టుకుని తృప్తి పొంది అలా జీవిస్తా ఉన్నాడు. సర్లే, ఫస్ట్ ఎవరు చనిపోయారంటే ఇద్దరిలో లాజరు చనిపోయాడు. లాజరు సమాధి కార్యక్రమానికి ఎవరు వచ్చారంటే దేవదూతలు వచ్చినాయి పరలోకం నుంచి. దేవదూతలు తీసుకెళ్లిపోయారు, పరలోకంలో చేర్చారు. నెమ్మది పొందుతున్నాడు అబ్రహాము రొమ్మున. రెండోదిగా ధనవంతుడు చనిపోయాడు, అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. చనిపోయే వరకే మనకు తెలుసు, తర్వాత మనకు తెలియదు. కానీ ఇది చెప్పింది యేసయ్య కాబట్టి యేసయ్య చెప్తున్నాడు. ప్రవర్తలు అవుతే, సేవకులు అవుతే చూడండి, మరి అంతవరకే చెప్తారు, అంతవరకే చనిపోయే వరకు చెప్తారు. చనిపోయిన తర్వాత కూడా చెప్పారు యేసుప్రభు వారు, చెప్పింది యేసుప్రభు వారు కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి. చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఒక ఆయన నెమ్మది పొందుతున్నాడు, ఒక ఆయన అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. చూడండి, అవును. కాబట్టి ఈ సందర్భాన్ని చూడండి, నేను కొద్ది నిమిషాలు చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో మన ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్పారు, ఎవరు నేర్చుకోవాలని, దీంట్లో ఎంత ఉందో మనం నేర్చుకోవాల్సింది, ఎంత జాగ్రత్త పడాలి, ఈ అన్ని విషయాలు కూడా కొన్ని విషయాలు. ఈ ధనవంతుడు ఉన్నాడు, ఈ లాజరు ఉన్నాడు. సండే స్కూల్ ఈ కథ చెప్పి ధనవంతుడి గురించి బహుగా సుఖపడ్డాడు, తర్వాత అగ్నిగుండంలో యాత్ర పడుతున్నాడు. లాజరు బహుగా కష్టపడ్డాడు, తర్వాత పరలోకంలో నెమ్మది పొందుతున్నాడు. పిల్లలు అర్థమైందా? అర్థమైందండి అన్నారట. ఏం అర్థమైంది చెప్పండి అండి. ఒక ఆయన లేచి అన్నాడట, నాకేం అర్థమైందంటే, నేను భూలోకంలో బ్రతుకున్నంతకాలం ధనవంతుల్లాగా ఉండాలనిపిస్తుందండి, నేను చనిపోయిన తర్వాత లాజర్ లాగా పరలోకంలో ఉండాలనిపిస్తుంది అని అన్నాడట. కుదురుద్దండి అది? కుదురుద్దా? అవును. భూలోకంలో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంటే మనోడు ధనవంతుల్లాగా అన్నీ అనిపించాలట, చనిపోయిన తర్వాత పరలోకాన్ని అనిపించాలంట. కుదురుద్దా? సరేండి, అవును. కాబట్టి పిల్లరా, నేను అనుకుంటాను ఈ లాజరు విషయంలో పాపం దరిద్రుడు ఎవరు లేరు, కురుపులు కూడా ఉన్నాయి. కుక్కలు వచ్చి నాగుతూ ఉండేయట. చూడండి, ఆ కుక్కలు వచ్చి ఆ కురుపులు నాగుతున్న సందర్భం చూడండి. అవును. తర్వాత ఏంటంటే, ఎప్పుడన్నా ఒక మొక్క పడితే కింద దాన్ని తీసుకుని దాంతోనే జీవిస్తూ ఉన్నాడు, దాంతోనే సరిపెట్టుకుంటున్నాడు, దాంతోనే తృప్తి పడుతున్నాడు, అలాగే జీవిస్తూ ఉన్నాడు. తొందరపడతలేదు, కంగారు పడతలేదు, దొంగతనం చేయటం లేదు, ఏమండి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతలేదు,
చూడండి, అక్కడే పడి ఉన్న మనిషి తృప్తిగా ఉన్నాడు, అతని జీవితం తృప్తిగా ఉంది. కారులో వెళ్తున్నప్పుడు చూస్తూ ఉండేవాడు ధనవంతుడు. ఏమండి, పెద్ద హాల్లో ఇతను ఉన్నాడేమో, ఏదో పాత దుప్పట్లో ఏదో చూడండి, లేని వాళ్ళు ఎలాగుంటారండి అట్లా ఉన్నాడు. వస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడు ధనవంతుడు, వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడు, రోజు చూస్తూ ఉన్నాడు లాజర్ని. చూడండి, లాజర్ని ఆలింటికాడ ఎందుకు పెట్టాడో దేవుడు ధనవంతుడికి నేర్పాలని అనుకుంటున్నాను నేను. ధనవంతుడికి పరలోకం గురించి తెలియాలని, జీవితాన్ని నేర్పాలని దేవుడు లాజర్నే ఆలింటికాడ పెట్టుంటాడు. కానీ ఇతను నేర్చుకోవట్లా. చూడండి, లాజర్ దగ్గర ఎన్ని నేర్చుకునే సందర్భాలు ఉన్నాయో. ఆ దరిద్రుడు ఆయనకే ఉంది, నాకు ఇన్ని ఉన్నాయి, ఆస్తుంది అంటే వెళ్ళిపోతూ ఉన్నాడు. నేర్చుకుంటాక ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఏమండి, చిన్న ఎప్పుడన్నా తిన్న మొక్కతో తృప్తి పడుతున్నాడే, ఆ తృప్తి నాకు లేదే. నేను రోజంతా తిరుగుతున్నానే, అంత తృప్తికరమైన జీవితం నాకు లేదే అని లాజరు దగ్గర తృప్తి నేర్చుకోవట్లా. లాజరు నిరాశ పడతల్లా. లాజరు అనుకుంటూ ఉండేవాడు అంటే, నేను ఎక్కడో ఎవరో చెప్తే విన్నాను, నాకు ఇక్కడ ఇల్లు లేదులే, పరలోకంలో పెద్ద ఇల్లు ఉంది అని సంతోషించేవాడట. నాకు ఇక్కడ ఎవరు బంధువులు లేరులే, పరలోకంలో చాలా కోట్లాది మంది బంధువులు ఉన్నారని సంతోషించేవాడట. నన్ను ఇక్కడ ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరులే, కానీ పరలోకంలో నా తండ్రి నాకు ఆదరణ దొరుకుతుందని సంతోషంతో ఉండేవాడట. చూడండి, ఆ మొహంలో నిరాశ లేదు. చూడండి, లేని పరిస్థితి అట్లాగే సర్దుకుంటున్నాడు, అలాగే తృప్తిగా ఉన్నాడు. ఇతను చాలా ఉన్నాయి కానీ తృప్తి లేని జీవితం తిరుగుతూ ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా సుఖిస్తున్నాడట. చూడండి, ఈరోజు ఈ పాపం చేయాలి, ఈ సినిమా చూడాలి, చూడండి ఈ లగ్జరీ ఇలా అనిపించాలి, ఈ కారు కొనాలి, ఆ కారు కొనాలి, ఓ ఎంత అనిపిస్తున్నాడో చెప్పడానికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజుకు 2-3 సార్లు చూస్తున్నాడు లాజర్ దగ్గరికి. కానీ ఏం అర్థం కావట్లేదు ఆయనకి, కళ్ళు ముయ్యబడిపోని. అసలేంటి, ప్రేమతో పరలోకమే ధనవంతుడు ఇంట్లో ఉంచాడండి. పరలోకాన్ని ఎక్కడ ఉంచాడు దేవుడు అంటే ధనవంతుడు వాకిట్ ఉంచాడు. రేపొద్దున తిన్నగా లాజరు పరలోకం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయే ముందు వాళ్ళ ఇంటికాడ పెట్టాడు దేవుడు. పరలోకం వెళ్తున్నాడు చూడయ్య, ఆయన ఎలాగెళ్తున్నాడో, ఎంత సర్దుకుంటున్నాడో, ఎంత తృప్తి పొందుతున్నాడో, ఆయన పరలోకం వెళ్తున్నాడు చూడండి ఆయన అని దేవుడు ఆయనకు చెప్తున్నాడు. కానీ ఆయన మాత్రం చూడండి కళ్ళు తెరుచుకోవట్లా. చూడండి, తర్వాత పరిస్థితి ఏమవుద్దని తెలుసుకోవట్లేదు ఆయన అట్లాగే జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా ఇంకా సుఖం, ఇంకా సుఖం, ఇంకా సుఖం, ఇంకా సుఖం, ఇంకా సుఖం. అబ్బా, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అండి మృగవాంఛలు వచ్చేసినాయి. ఫోన్లో నెట్లలో చూడరాని దృశ్యాలు చూసి మానవ స్వభావం తప్పిపోయింది. మృగవాంఛలు, తృప్తి లేని జీవితాలు. చూడండి, ఎటు వెళ్తారో తెలియదు. ఏమండి, ఈ మృగవాంఛలతో తిన్నగా నరకానికి వెళ్ళిపోతాను కదా, ఏంటి ఈ తృప్తి లేని జీవితం నాకు? ఏంటి దేవుడు నేనేం చేశాను, నేనేం నేర్చుకుంటున్నాను? అయ్యో, సుఖం వెనకాల పరిగెడుతున్నానేంటి? ఒక 2 రోజులు ఉపవాసం ఉందాం, ప్రార్థన చేసుకుందాం, నా జీవితాన్ని ప్రభు దగ్గర కుమ్మరించుకుందాం. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. బా, చూడండి, ఏంటి నాకు తృప్తి లేదేంటి? సరేండి, అవును పిల్లరా, ధనవంతుడు ఇంటి వాకిట పరలోకాన్ని ఉంచాడు దేవుడు. నేర్చుకో నాయన, ఆయన చూడు, నేర్చుకోవట్లేదు. ఏంటి మీకు కూడా తెలుసండి, మన ఎదురుగా మన ఇంట్లో కొన్ని పరిస్థితులు పెడతాడు దేవుడు మనం నేర్చుకోవటానికి. మనకి కొన్ని కష్ట పరిస్థితులు పెడతాడు దేవుడు మనం దీనులుగా మారటానికి. అయ్యాం, ఏంటి బాబు ఈ సమస్య వచ్చిందండి, ఏంటి బాబు మా ఈ ముసలావిడ ఇలా ఇసుకిచ్చేస్తుందండి, ఇవి చచ్చిపోతే బాగుండు అనుకుంటాం. కానీ ఆవిడ ద్వారా మనం ఎంత నేర్చుకోవాలో తెలియదు. ఒకసారి నూజివీడు అయ్యగారు చెప్పారు, ఈయనకో 10 సెంట్లు స్థలం ఉందంటే, పక్కన 10 సెంట్లు స్థలం ఉంది, ఇల్లు కట్టుకున్నారట. 7 సింగాలు తిని తొక్కలో ఇంట్లో పాడేశాడట. తొక్కలు పాడేస్తే ప్రైజులాడు బ్రదర్ అన్నాడండి దేవుడు నమ్ముకున్న ఆయన. పాడేసిన ఆయన దేవుడు నమ్ముకున్న ఆయన ప్రైజులాడు బ్రదర్ అన్నాడట. అదేంటా 7 సింగ తొక్కలు పడితే ప్రైజులాడు అనుకున్నాడు, మనసులో నవ్వుకున్నాడట. రెండోసారి పాపం చెరుగు తిని ఇంత తొక్క అవుతే ఆల్దొడ్లో పాడేసాడు. వీళ్ళ దొడ్డి చాలా ఉందిగా, ఆల్దొడ్లో పాడేసాడు. ఆల్దొడ్లో పాడేస్తే, అయ్యా బాగున్నారా, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను రోజు అన్నాడంట ఆయన. ఆయనకి మైండ్ పోతుందండి, ఇదేంట్రా బాబు అని. ఏమండి, సరే 3ఓసారి ఇలాగుందా నీ పని,
ఆ చిన్నపిల్లలు బయటికి వెళ్తే ఆ గడ్డితో తీసి ఆళ్ళ దొడ్లో పాడేసాడంట. దొడ్లో పాడేస్తే చూడండి అప్పుడు కూడా చూడండి వందనాలండి బాగున్నారా అని చెప్తున్నాడట ఆయన. అదేంటయ్యా చూడండి ఏడు సంగతి తొక్కలు పాడితే ప్రైజ్ లాడన్నావు, చెరుకు పిప్పు పాడేస్తేనేమో చూడండి నీకోసం ప్రార్థన చేస్తున్నానన్నావు, పిల్లలు బయటికి వెళ్తే పాడేస్తే వందనాలండి అని చెప్తున్నావు ఏంటయ్యా అంటే, నువ్వే కదా నన్ను పరలోకం తీసుకెళ్ళేది అన్నాడంట. ఎవరో పరలోకం తీసుకెళ్ళేది? నువ్వే కదా పరలోకం తీసుకెళ్ళేదయ్యా నన్ను, నీ ద్వారా నాకు నేర్పుతున్నాడు. ఎంత గ్రహింపండి, అది ఎంత గ్రహింపండి. చాలామంది ఇబ్బంది పెడుతున్నారు అనుకో, మాకు దేవుడు నీకు నేర్పుతున్నాడు అనుకో. కొన్ని పరిస్థితులు నువ్వు మారేదాకా వెళ్ళవు నీ ఇంట్లోంచి. చూడండి మనం ఎప్పుడైతే మారుమనసు పొందుతామో, గ్రహించుకుంటామో, క్షమాపణ అడుక్కుంటామో, దేవుని పాదాల దగ్గర పడతామో, మనం నేర్చుకుంటామో, అప్పుడే మనకు తెలుస్తుంది. ఏమండి కొన్ని శ్రమల్లో భలే నేర్పుతాడు యేసయ్య మనకు భక్తి. కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవటానికి శ్రమలు వస్తాయి. సరేండి కాబట్టి ఇంకొక మాట అండి, పరలోకం వాళ్ళ ఇంటి ఎదురుగా పెట్టాడు, నేర్చుకోవటానికి లాజర్ను పెట్టాడు. తర్వాత ఏంటంటే అతను తృప్తిగా జీవించంటే నేనుగా తృప్తిగా జీవించాలనే ఆలోచన లేకుండా పోయింది ఆయనకి. మరొక మాట ఏంటంటే ఏమండి ధనవంతుడు క్రైస్తవుడు, వాక్యం తెలిసిన ఆయన. అదేంటండి పాస్టర్ గారు ఎలా చెప్పారండి, మీకు ఎలా తెలుసు మీరు అంటారా? ఆయన అబ్రహాం గారిని చూడగానే ఆయన అబ్రహాం అని తెలుసు, తండ్రి అయిన అబ్రహాం అని కూడా తెలుసు ఆయనకి వాక్యం తెలిసిన ఆయనే. రెండోదిగా అతను చనిపోయినప్పుడు పాతి పెట్టబడిను, అతను సమాధి చేయబడ్డాడు, క్రైస్తవుడే. ఏమండి అయినా సరే పిల్లరా ఆయన బైబిల్లో ఎన్నోసార్లు విని ఉంటాడు. ఆయన ఆదివారం ఆరాధనకి వెళ్ళాడేమో. బైబిల్ అంతా కూడా బోధ చేసేసోండి. నేను చెప్తున్నాను చూడండి, పేదలకు సహాయం చేయండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. పాత నిబంధనలో మీరు కోత కోసేవారు అయితే కొన్ని గుప్పుళ్ళు పరదేశీలకి వేయండి, ఇడిచిపెట్టండి. సునాద సంవత్సరం అని ఆ సంవత్సరంలో మీ కాయలు కొయ్యమాకండి, పరదేశీలకి భేదవాళ్ళకి ఇచ్చేసేయండి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇచ్చేసేయండి, అనాథులకి ఇచ్చేసేయండి మీ కాయలు. ఏమండి తర్వాత చూడండి వారికి సహాయం చేయండి, వారికి వస్త్రాలు ఇవ్వండి, వారికి భోజనం పెట్టండి, వారికి మంచినీళ్ళు ఇవ్వండి. ఏమండి పేదలను కనికరించేవారు యెహోవాకి అప్పిచ్చేవారు ఎన్నో చెప్తుంది బైబిల్. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అని చెప్తుంది బైబిల్. ఏమండి ఇంత బైబిల్ పట్టుకుని లాజరుని ఇంట్లో పెట్టుకుని కఠిన ఆత్ముడిగా జీవించాడు. ఏనాడు మంచినీళ్ళు ఇవ్వలా, లాజరుకి ఏనాడు భోజనం పెట్టలా, లాజరుకి ఏనాడు దుప్పటి కొనువలా, లాజరుకి ఏనాడు ఆదరించలా, అతను ప్రేమించలా. ఏమండి బైబిల్లో ఏముందా? యేసుప్రభువు ఏమన్నారు? నేను చెరసాల్లో ఉన్నాను, మీరు సొత్తాకు వచ్చారయ్యా. నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారయ్యా. నేను ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టారయ్యా. నేను దాహంతో ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇచ్చారు. మీరెప్పుడు వచ్చారయ్యా? మీరెప్పుడు వచ్చారు? మేమెప్పుడు బట్టలు పెట్టాం, మేమెప్పుడు భోజనం పెట్టాం, మేమెప్పుడు మంచినీళ్ళు ఇచ్చామంటే అంతటి వారు ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి ఒకళ్ళకి చేసిత్రు గనక నాకును చేసిత్రి. బా ఎంత బోధ అండి ఇది, ఎంత బోధ. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సందర్భమే. ఒక సైనికుడు పడిపోయి ఉన్నాడు అక్కడ. ఒక సైనికుడు పడిపోయి ఉంటే ఆ వస్త్రం లేదు, చలేస్తుంది, ఆకలి వేస్తూ ఉంది. సర్లే ఒక సేవకుడు వెళ్తా చూడండి అయ్యా మీరు చాలా కష్ట పరిస్థితులు ఉన్నారు, చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేస్తానంటే అయ్యా ఆకలేస్తుంది అన్నాడట. అలాగా ఆయన గబగబా బ్యాగులో తీసి ఆ క్యారేజ్ ఇచ్చి తినయ్యాను కూర్చున్నాడట. తిన్నాడట. అయ్యి ఇప్పుడు వాక్యం చెప్తానయ్యా అన్నాడట. అయ్యా దాహం వేస్తున్నాయి అన్నాడట. ఆ బాటిల్ తీసి ఇచ్చాడట. ఆ బాటిల్ తాగాడట. తాగిన తర్వాత ఉంచుకో, నీళ్ళు ఉంచుకో అన్నాడట. సర్లే అయ్యా ఇప్పుడు వాక్యం చెప్తానయ్యా అన్నాడట. అయ్యా సలేస్తున్నాయి అన్నాడట. ఆ బ్యాగులో దుప్పటి తీసి ఇచ్చాడంట. చూడండి దుప్పటి తీసి ఇచ్చిన తర్వాత అయ్యో ఇప్పుడు వాక్యం చెప్పనా? వాక్యం చెప్పనప్పుడు అంటే అయ్యా దీనికన్నా మించింది ఏదో ఉంటే చెప్పు వాక్యంలో అన్నాడట. దేనికన్నా మించింది? ఇప్పుడు నువ్వు చేసావు కదా, ఆకలి వేస్తుంది అన్నాను అన్నం పెట్టావు, దాహం వేస్తుంది అన్నాను దాహం ఇచ్చావు, చలేస్తుంది అన్నాను దుప్పటిచ్చావు, దీనికన్నా మించింది ఏదైనా ఉంటే వాక్యంలో చెప్పాయా అన్నాడట. ఏముంటుందండి? ధర్మశాస్త్రం అంతయు కూడా చూడండి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువారు లాజరు ఉన్నాడు అక్కడ, ప్రేమించలేదు, ఏనాడు ప్రేమించలేదండి, ఏనాడు భోజనం పెట్టలేదండి, ఏనాడు ఇదిగో ఈ రొట్టె తిను అనవలేదండి లాజరుకి.
కానీ ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం ఈ విషయంలో అర్థం చేసుకుని వెళ్ళాలి మందిరంలోంచి. ఇదిగో తీసుకో అని ఇవ్వలేదట. బైబిల్ ఏముందంటే కింద పడితే తిన్నాడట. కింద పడిన ముక్క, ఎంగిలి ముక్క అలాగొచ్చి తీసుకుని తిని అలా బ్రతికాడంట లాజరు. కానీ ఒక్కరోజు వచ్చేటప్పటికి, అందుకని అంటారు పెద్దలు అంటారు, వాళ్ళ బళ్ళు ఇచ్చారండి. ఇతను అన్నాడు, అగ్నిగుండం నుంచి అన్నాడు, లాజర్ను పంపించి సిటికినేలుతో చిన్న మంచినీళ్ళు సుక్క నా నాలుకను చల్లార్చడానికి పంపించమన్నాడు. అప్పుడు దాకా ఇంటి వాకిటి దగ్గర ఉన్నాడు. ఈయన ఒక్కసారి మంచినీళ్ళు లేదు ఆయనకి. మీరు అర్థం చేసుకోవాలి. లాజరు ధనవంతుడు వాకిట పడి ఉన్నప్పుడు ఏ నాడు భోజనం పెట్టలేదు. ఈయనకి ఎంత అవసరం వస్తుందని ఆయన ఎప్పుడు అనుకోలేదు జీవితంలో. దేవుడు ఆయన్నే చూపెడతాడని ఎవరు చూపిస్తలేదు. దేవుడు ఆయన్ని అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు, ఏడుతున్నాడు, అరుపులు వచ్చినాయి, ఆకలేస్తూ ఉంది, దప్పికొస్తూ ఉంది, వేదన, ఏం చేయాలో తెలీదు, తప్పించుకునే మార్గం లేదు. అప్పుడు దాకా బాగా జీవించాడు. ఏమండి, ఇక్కడ వేదన ఉంది, అక్కడ నెమ్మది ఉంది, పరలోకంలో నెమ్మది ఉంది. ఇక్కడ ఆకలి ఉంది, అక్కడ ఆకలి లేదు. ఇక్కడ దాహం ఉంది, పరలోకంలో దాహం లేదు. పరలోకం ఇంకా ఉంది బైబిల్లో. వారికి దేవుడు కాపరి అయి జీవజల బుగ్గల వద్దకు వారిని తానే దగ్గరుండి నడిపిస్తాడట. జీవజల ఓట్లు ఉన్నాయి అక్కడ, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అక్కడ పరలోకంలో. పిల్లరా, ఏంటంటే తృప్తి లేని జీవితాలు వేతన పడాలి అగ్నిగుండంలో. చూడండి, తృప్తి గల జీవితం. పిల్లరా చూడండి, సరిపెట్టుకుందాం, భక్తి చేద్దాం, ఆరాధనకి వెళదాం, పరలోకంలో ఉండాలి, భక్తి నేర్చుకోవాలి, విశ్వాసాన్ని నేర్చుకోవాలి అని ఎవరైతే దేవుని సన్నిధిలో తొందరపడతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారికి దేవుడు రేపొద్దున పరలోకంలో ఎంత నెమ్మదిస్తాడోనండి. బైబిల్లో ఏముందంటే ఆ ధనవంతుడి గురించి, తన ఇష్టం వచ్చినట్లు, దేవుడికి ఇష్టం వచ్చినట్టు కాదు, తనకిష్టం వచ్చినట్లు ఏమండి బహుగా సుఖపడ్డాడంటే. ఏంటండి ఈ సుఖం? ఏమండి, ఈ సుఖం అని పాపం వెనకాల పడి లేరా ఇంట్లో శాపం సంపాదించుకుంటమే కదా. చూడండి, రేపొద్దున నీ పరిస్థితి 1 రోజా, 2 రోజులా, 4 రోజులా, 4 సంవత్సరాలా, లేకపోతే 70 సంవత్సరాలండి, యుగాలు, తరతరాలు. అర్థం కావట్లేదా? మనోనేత్రాలు తెరుతులేదా? దేవుడు మాట్లాడతలేదా? బైబిల్ చదువుతులేదా? నేను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావట్లేదా? నీ వెనకాల పడి దేవుడు పదే పదే సువార్త చెప్తున్నాడో నీకు అర్థం కావట్లేదా? నీ హృదయ గద్దింపు నీకు అర్థం కావట్లేదా? ఒకసారి దానియేలు గారు అన్నారు, దేవుడికి తెలియలేదు అనుకుంటున్నావా? అయినా సరే దీర్ఘశాంతంగా ఎందుకున్నాడు తెలుసా? నీ పిల్లలు అనాథులైపోతారని నేనేం చేయట్లేదు, దేవుడు జాగ్రత్త అని హెచ్చరించారు. నీ పిల్లలు అనాథులైపోతారని నిన్ను దేవుడు కరుణిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. భయం వేసిందండి ఆ మాట వింటే. నేను దేవుడట పాపిని ప్రేమిస్తాడట. ఇంకా తెలుసుకుంటారని పాపాన్ని ద్వేషిస్తాడట. నిదానంగా చక్కగా కళ్ళు తెరిచి ఆ కుటుంబాల్లోకి పరలోకం, ఆ కుటుంబాల్లోకి శాంతి సమాధానం రావాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అసలు పరలోకాన్నే ఎదురుగా పెట్టాడు దేవుడు. పరలోకాన్నే ఇంట్లో పెట్టాడండి. ధనవంతుడి ఇంట్లో తీసుకొచ్చి పరలోకానికి వెళ్ళే మనిషిని పెట్టాడండి, లాజర్ని పెట్టాడండి. బాబో ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోద్దు అనుకున్నాడేమో లాజరు. దరిద్రం వదులుతాం కాదు, ఆయన దరిద్రాన్ని వదిలించడానికి ఆయన ఉన్నాడు, లాజరు ఉన్నాడు అక్కడ. అది తెలుసుకోలేకపోయాడు. ఏనాడు మంచినీళ్ళ బాటిల్ ఇవ్వలేదు కానీ ఆయనకి కొనిచ్చి, లేదా మిగిలిపోయిన బాటిల్ కూడా ఇవ్వలేదు కానీ ఇతను అడుగుతున్నాడు, ఒక నీటి సుక్క అడుగుతున్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారా? మనం అనుకుంటున్నాం పిల్లరా, అవునండి, మనకి చాలా చూడండి దూరదృష్టి మనకు ఉండాలి. చూడండి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, దయ ఉండాలి. చూడండి, కొంతమంది వారు ఎంత ఇబ్బంది పడుతున్నా పక్కవారికి సహాయం చేయాలని మనసు ఉంటుందండి. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది కొంతమంది ఎంగ చూస్తుంటే. నాకు చాలా ఇబ్బందుల్లో ఉంటారు, పక్కవారికి సహాయం ఎవరిని ఇబ్బంది పడితే ఊరుకోరు. దేవుని ప్రేమ అండి, దేవుని ప్రేమ అది. చూడండి, చాలా మంది అన్ని పరిస్థితులు హెల్ప్ చేసే విధానంలో ఉంటారు కానీ ఎవరికి సహాయం చేయరు. చూడండి, పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సహాయం చేయరు. దేవుడు ధనవంతుడికి నేర్పాలని చూశాడు కానీ ధనవంతుడు మాత్రం నేర్చుకోవట్లా. ధనవంతుడికి నేర్పాలని లాజరు అక్కడే పెట్టాడు. ఆయన ఒక మాస్టర్ అయిన లాజరు, కానీ నేర్చుకోవట్లేదు ఆయన. అవునండి, నేను చాలా పర్యాములు బయటికి వెళ్తుంటే కాళ్ళు లేని వాళ్ళు ఎవరిని కాపాడితే, అమ్మో నేను అలా ఉంటే ఏమైపోయేవాడిని అని అది నాకు ఎంత నేర్పుద్దో చాలా భయపడతాను నేను. కళ్ళులోనే అమ్మో నేను అలా ఉంటే అలా ఉండేవాడిని,
అమ్మో ఒళ్ళు కాలి, అమ్మో నేను అలా ఉంటే ఎలా ఉండేవాడిని. ఒక్కోసారి ఏడుపు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి కన్నీరు వస్తూ ఉంటుంది. అయ్యో దేవుడు నన్ను అలా చేశాడు కదా, నేను ఎంత జాగ్రత్త పడాలి, నేను ఎంత భయపడాలి, నేను ఎంత దేవుని కోసం బ్రతకాలి, చిన్న అవకాశం ఇచ్చాడు నాకు సేవ చేయమని, నా జీవిత దినాలు ఎంతో శ్రేష్టమైనగా నేను ఎంచుకోవాలి, చాలా పరిశుద్ధంగా నా పిల్లలకి సంఘానికి చాలా దీవునికరంగా ఉండాలని చాలా భయపడతా, చాలా నేర్చుకుంటూ ఉంటాను. నేను చాలా నేర్చుకుంటూ ఉంటా. చూడండి, కొంతమంది సంఘాల్లో ఒక ఆత్మ వచ్చింది, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ సేవకులను చూసి వీళ్ళని చూసి ఆ మనుషులను చూసి బలం చేసుకుని, దేనికి బలం చేసుకుని, ఏమండి అవిధేయతకి బలం తెచ్చుకుని, వాళ్ళల్లా మనమే సీనియర్ విశ్వాసులు కదా, అలా చేయలేదా మనం చేస్తే ఏంటి, వాళ్ళని చూసి హెచ్చరిక చేసుకోవాల్సిన వాళ్ళపై బలం తెచ్చుకుంటున్నారు. సరేండి, అవునే పిల్లరా, చాలామంది నీతిమంతులు ఉన్నారు, అందుకనే క్రైస్తత్వం సాగుతూ ఉంది. చాలామంది మనస్సాక్షిని కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. వారి వైపు చూద్దాం. భక్తులు ఉన్నారు, వారి వైపు చూద్దాం. పరలోకం వైపు చూద్దాం. చూడండి, ఈ ధనవంతుడు ఆ సుఖం వైపే చూశాడు, కానీ లాజరు వైపు చూతల్లా. లాజరుకి చాలా తృప్తిగా ఉన్నాడు. అయ్యో నేను ఎంత చేస్తున్నా తృప్తి లేదు నాకు, లాజరు ఎంత తృప్తిగా ఉన్నాడేంటి, ఎంత నేర్చుకోవాలో నేర్చుకోవట్లేదు పిల్లరా. అది నేర్చుకునేటట్టుగా పెట్టాడు అనుకోవట్లే ధనవంతుడు. కానీ చూడండి, వారిద్దరు ఒక దినాన్ని చనిపోయారు. ముందర లాజరు చనిపోయాడు, తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఎవరైనా చనిపోవాల్సిందే. తర్వాత పరిస్థితి ఏంటి, ఏ స్థలానికి వెళతాం? రాత్రి నేను చెప్పాను కదా, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట. వల్లో పడిన చేపల గురించే చెప్పారు అక్కడ 13వ అధ్యాయం మత్తయి సువార్తలో. పడని చేపల గురించి చెప్పలా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ గురించి ఆ ఉపమానం. దేవుడు నమ్ముకున్న వాళ్ళే మళ్ళీ గ్రేడింగ్ చేస్తారంట దేవుడు, మంచి వాటిని చెడ్డ వాటిని. 10 మంది కన్యకులు దేవుడు నమ్ముకున్న వాళ్ళే, వారిలోనే 5 అటు ఇటు. సరేండి, గొర్రెల్లోంచి మేకలన్నీ వేరుపరిచి, గొర్రెలన్నీ కుడి పక్కన, మేకలన్నీ ఎడం పక్కన. నీ ఇంట్లో సమస్య ఉంది, ఆ సమస్య నువ్వు మారే వరకు పోదు. నీ ఇంట్లో కష్టం ఉంది, నువ్వు సరి చేసుకునే వరకు పోదు. అది నేను చెప్తున్నా, అనిపించి చెప్తున్నా నేను. సరేండి, మనం ఆ మహానుభావుడు యేసుప్రభు వైపు చూస్తా మన జీవితాలని చక్కగా నేర్చుకుంటా ఈ పరిస్థితిలో ఈ అనుభవాన్ని నేర్చుకుంటా, పరిశుద్ధతను నేర్చుకుంటా, ఎదర భవిష్యత్తు చూసి పరలోకంలో కాతి స్థలాన్ని సమకూర్చుకుంటా, నా జీవితానికి మేలు సమకూర్చుకుంటా. అలాగూ ఆ ప్రభువుకి ఇష్టంగా. మొన్న ఎవరో చెప్తున్నారు, దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచే వాళ్ళకన్నా నటన చేసేవాళ్ళు ఎక్కువైపోయారట. సరేండి, మనం దేవుని సన్నిధిలో యథార్థంగా నడుస్తా, మహోన్నతుని చేపట్టుకుని టీవీగా నా తండ్రి చేపట్టుకున్నానే అని టీవీగా ప్రభు సన్నిధిలో సాగుదాం. సరేండి, దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత దేవుని దుఃఖపెట్టినా సరే నన్ను ఇంకా దీర్ఘశాంతం చూపుతున్నాను. ఎందుకు తెలుసా? నేను నశించిపోతాం ఆయనకి ఇష్టం లేక. నా పిల్లలు తల్లిదండ్రులు లేని వారు అయిపోతారని పిల్లలు చూసి నన్ను బతికిస్తున్నాడు దేవుడు. ఏమైనా సరే నేను సరి చేసుకుంటాను, ఏమైనా సరే ఆ సుఖం వెనకాల కాదు, స్తుతి వెనకాల పరిగెడతాను. దేవుని స్తుతింతానికి సుఖం వెనకాల కాదు, దేవుని స్మరింతానికి పరిగెడతాను. పరలోకం సంపాదించకుండా పరిగెడతానని ప్రభు సన్నిధిలో సాగు. దేవుని కృప నీకు దగ్గరగా ఉంది, దేవుని హస్తం నీకు దగ్గరగా ఉంది. నీ ఆత్మనేత్రాలు తెరు. చూడండి, అవును ధనవంతుడు చూడండి ఎన్నడూ తెరవలేకపోయాడు, కానీ అగ్నిగుండంలో కళ్ళు తెరిచాడు. అలా కాకోకుండా ఈ ఉపమానం ఏంటంటే మన ముందలే కళ్ళు తెరిచి చూడండి మనం ఇడిచిపెట్టాల్సిన ఇడిచిపెట్టేసి నీతిమంతులుగా పరలోకం సంపాదించుకోవాలని దేవుడు ఆశయం ఉన్నది. దేవుడి సన్నిధిలో భయపడదాం, దేవుడి సన్నిధిలో నేర్చుకుందాం, ఆ దేవుని కొరకు మనం బ్రతుకుదాం. పేద లాజరు వలె ఎంత ఉంటే ఏది ఉంటే అది సరిపెట్టుకుంటాం. అపోస్తలుని పౌలు గారి లాగా సంతుష్టిగా జీవింతాం. తృప్తిని నేర్చుకుందాం పిల్లరా. తృప్తిని నేర్చుకుంటే దానికి మించిన దానం లేదండి, తృప్తి కన్నా మించిన దానం లేదు. ఆ తృప్తి నేర్చుకుందాం, ప్రభువుని వెంబడిందాం, ప్రభు మన సహాయము చేయనుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించేలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించేలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని
దేవుడు స్వస్థత కార్యాన్ని దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి. మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది యేసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు యోహాను ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభువా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.